హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సయ్యద్ జాఫర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బట్వారా మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసిందండి. బట్వారా 1947 అనేది హిందీ మూవీ అండి. ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాము. ముందుగా నటీనటులు సన్నీ దేవల్, ప్రీతి జింతా మరియు దీనికి ప్రొడ్యూసర్ నిర్మాత వచ్చి అమీర్ ఖాన్ అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి రాజ్ కుమార్ సంతోషి. ఈయన ఇంతకు ముందు సన్నీ దేవల్ తో 3 సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. ఆ సినిమాలో ఘాయల్, ఘాతక్, దామిని 3 అయితే బ్లాక్ బస్టర్లు ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా అమీర్ ఖాన్ తో అయితే కూడా ఒక సినిమా చేయడం జరిగిందండి. అందాజ్ అప్నా అప్నా అని అమీర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మల్టీ స్టారర్ గా నటించడం జరిగిందండి. రణ్వీర్ కపూర్ తో అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని, పుకార్ అనే సినిమా అనిల్ కపూర్ తో, ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారండి రాజ్ కుమార్ సంతోషి. డైరెక్టర్ కి అయితే ట్రాక్ రికార్డ్ బాగా ఉందండి. ట్రైలర్ మొదలవగానే స్టార్టింగ్ షాట్ ఏమంటే బట్వారా అనేది జరుగుతుంది. బట్వారా అంటే విభజన అనేది ఏమంటే 1947లో 2 దేశాలు ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోయాయి కదా. అప్పుడు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కి, ఇండియా వాళ్ళు ఇండియాలోనే ఉండిపోయారు కదా. అప్పుడు విభజన అనేది జరిగింది. అప్పుడు చాలా అల్లర్లు అనేది జరిగినాయండి. దాన్ని బేస్ చేసుకుని అయితేనే ఈ సినిమాని తీశారు. అదే టైటిల్ అయితే పెట్టారండి, బట్వారా 1947 అని. ఇప్పుడు ట్రైలర్ మొదలవగానే సన్నీ దేవల్ తన ఫ్యామిలీతో బట్వారా జరిగిన తర్వాత ఒక పాకిస్తానీగా ఉంటాడు, ముస్లిం అండి. ఫ్యామిలీతో కలిసి పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ ఒక షెల్టర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళండి, షెల్టర్ అంటే ఒక ఇల్లు ఇస్తారండి. ఇల్లు అంటే అక్కడ ఆస్తులన్నీ వదిలేసి ఇండియాకి అయితే వచ్చేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ హౌసెస్ ని ఇక్కడ నుంచి అయితే పోయింటారు కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. ఒక హౌస్ ఉంటుందండి, ఖాళీ ఇల్లు. ఆ ఇల్లు అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. ఆ ఇంట్లో వీళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగానే ఆ ఇంట్లో ఎవరో ఉండింటారండి. ఎవరో అని భయంగా ఆందోళనగా వెళ్ళి చూస్తే ఒక ముస్లిం ఆల్రెడీ లోపల ఉంటుందండి. ఆ ముస్లింని చూస్తే ఒక ఇండియన్ అండి. అప్పుడు సన్నీ దేవల్ వచ్చి ఆ అమ్మతో చెప్తాడు, విభజన అయిపోయింది, బట్వారా అనేది అయిపోయింది, నువ్వు ఇండియాకి అయితే వెళ్ళిపోవాలి, నీకు తెలీదా అట్లా ఇట్లా అంటే, లేదు నేనైతే పోను, ఇది నా ఇల్లు, ఈ స్థలం ఇడిసి అయితే నేను పోను అని చెప్తాదండి. అప్పుడు నుంచి ఆ ఇంట్లోనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ముస్లిం కూడా ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉంటుందండి. ఆ ముసలమ్మ అదే ఇంట్లో ఉంటూ పూజలు అనేటివి చేసుకుంటా ఉంటుందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భక్తి గురించి, దైవం గురించి, ధర్మం గురించి అంతా వివరిస్తూ ఉంటుందండి. అది మెల్లమెల్లగా ఇటుపాకి అక్కడ ఉన్న విలన్కి అయితే తెలుస్తుందండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఒక ఇండియన్ ఇక్కడే ఉండిపోయిందని అందరికీ తెలుస్తుంది. వాళ్ళు గ్రహించి వచ్చి బలవంతం చేస్తారు, నువ్వు వెళ్ళిపోవాలా ఇట్లా అని. అప్పుడైతే మన హీరో అయినటువంటి సన్నీ దేవల్ ఆ ముసలమ్మ వెనకాల ఉండి పోరాడతాడండి. డ్రాయరో రక్షిత అని అలాంటి కొన్ని గొప్ప మాటలు మాట్లాడి, అమ్మ గురించి కొన్ని గొప్ప మాటలు చెప్పి ట్రైలర్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లా ఎదిరించినాడు, ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇలాంటి సినిమాలు సన్నీ దేవల్కి ఏం కొత్తవి కాదండి. గాదార్ ఎక్ ప్రేమ్ కాదా, గాదార్ 2, ఇండియను, ఇలాంటి చాలా సినిమాలు అనేది చేసినారు సన్నీ దేవల్ గారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో అయితే ఇది కొత్త జానర్ అండి. కానీ సన్నీ దేవల్ అయితే ఎన్నో సినిమాలు చేసి ఉంటారండి ఇలాంటివి. ఒక ప్రెస్ మీట్లో రాజ్ కుమార్ సంతోషితో అమీర్ ఖాన్ అంటారు, మీరు ఒక పని చేయండి, సన్నీ దేవల్ కని ఒక కథ రాయండి, అంతా ఓకే అయిన తర్వాత ఆ సినిమా అనేది నాతో చేయండి, ఎందుకంటే మీరు సన్నీ దేవల్ కంటే బాగా కథలు రాస్తారు అని ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి. ఈ స్టోరీ లైన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చే సినిమాలకి, ఇప్పుడు వచ్చే జానర్లకి బాగా సూట్ అవుతుంది. 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బొమ్మ అండి ఇది. మొత్తానికైతే ట్రైలర్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకు. ఇప్పుడు వచ్చే సినిమాలకు కానీ, ఇప్పుడు ఎలాంటి సినిమాలు అయితే ఆడుతున్నాయో కరెక్ట్ పాయింట్, జానర్ పట్టి సిచ్యువేషన్ కి తగ్గ సినిమా డైరెక్టర్ అనేది చూస్ చేసుకోవడం జరిగిందండి. ఇలాంటి సినిమాలు రొటీన్ అయినా ఒక కొత్త పాయింట్ తో ముందుకు వెళ్ళడం జరిగిందండి రాజ్ కుమార్ సంతోషి గారు. ఇప్పుడు చూడాలా, ఆగస్టు 14న అయితే ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు సినిమా అనేది ఎలా ఉండబోతుందో, ఎలాంటి కలెక్షన్ అనేది తెస్తుందో, రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయో అన్ని మేము వెయిట్ చేయాల్సిండేదే అండి. ఈ స్టోరీ లైన్, ఈ సినిమా కానీ అమీర్ ఖాన్ కి పడి ఉంటే బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డు అయ్యే ఛాన్సెస్ ఉండేవి అండి. ఇప్పుడున్న ఫ్లాప్స్లలో అమీర్ ఖాన్ కానీ ఇలాంటి కథ చూస్ చేసుకోవడం జరిగింటే ప్లస్ పాయింట్ అయ్యేది అండి. ఇంతటితో ట్రైలర్ రివ్యూ అనేది సమాప్తం అండి. ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో చూసి రివ్యూ కూడా చెప్తానండి. సరే అండి, నా వీడియోలో ఎలాంటి లోపాలు ఉన్నా, ఏమైనా తప్పులు ఉన్నా కానీ చెప్పండి, సరిదిద్దుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇంకా మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.